డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పిల్లలు లేరని చెప్పేసి భర్తకి రెండో పెళ్లి చేద్దామని ప్లాన్ చేసింది. తీరా చూస్తే ట్విస్ట్. మనకి క్లైమాక్స్ ఏంటనేది అనవసరం, అది అర్థమైపోతూనే ఉంటుంది అందరికి. బిఫోర్ ఏం జరిగింది, ఇక్కడ దూరం పెట్టడం వల్ల అక్కడ ఇంకొకరికి దగ్గర అయిపోయి ఆటోమేటిక్గా అది ఫిజికల్ నీడ్ అయిపోతుంది. అది అంటే ఇలా అమాయకత్వం అన్నమాట. అంటే ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు అందరు అమ్మాయిలు చెడ్డోళ్ళు కాదు, అందరు అమ్మాయిలు పతివ్రతలు కాదు. ఎవరైతే మంచిగా ఉంటారో, అమాయకంగా ఉంటారో వాళ్ళు ఇలా మోసపోతూ ఉంటారు. 30+ అయితేనే భయపడాల్సిన రోజులు వచ్చేసాయి. ఇంకా 35 అంటే ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారనేది తెలియదు. అది కోరికలు గుర్రాలైతే ఆశలు అదుపు తప్పితే ఇది పర్యవసానాలు ఇలా ఉంటాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు చాలా మంది మహిళలు అంటే పెళ్ళి అయ్యాక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పిల్లలు. అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా పిల్లలు పుట్టలేదు ఏంటి అనేసి. అప్పుడు ఏంటంటే వీళ్ళకి సంథింగ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లేడీస్ ఏం చేస్తారంటే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది హస్బెండ్ కి వేరే పెళ్లి చేద్దాము, ఎట్లయినా పిల్లలు కావాలి మనకి. కొంతమంది దత్తత తీసుకోవడానికి ఇష్టపడరు. మన బ్లడ్ ఉండాలి, మన డిఎన్ఏ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. పిల్లలు లేరని చెప్పేసి భర్తకి రెండో పెళ్లి చేద్దామని ప్లాన్ చేసింది. తీరా చూస్తే ట్విస్ట్. అది మీకు కూడా తెలిసిందే. ఒక్కసారి మన వివరాలకు వెళ్తే ఇలా అంటే ఇది అమాయకత్వం అనుకోవాలా, తెలివి అనుకోవాలా, తెలివి తక్కువ నాకు తెలియదు. మనకి ఎవరికైతే ఈ కేసు జరిగిందో ఆవిడ ఒక ఛానల్ వాళ్ళకి ఇన్స్టాలోనో ఒక మెయిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇలా జరిగిన సంఘటన అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అంటారు కదా, ప్రయోజనాలు ఏమి ఉండవు. అంటే ఆవిడ ఏం చేసిందంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ముందు ఆ అబ్బాయి బాగా లవ్ చేశాడు, ఈ అమ్మాయి కొంచెం బెట్టు చేసి అసలు టెస్ట్ చేద్దాంలే అని కొంతకాలం ఊరుకుందట. తర్వాత తను గట్టిగా ప్రపోజ్ చేసేటప్పటికి ఇంకా లేట్ చేయటం ఎందుకులే అని తను కూడా ఒప్పుకుంది. చక్కగా తిరిగారు, లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మంచిగా ఒక ఇల్లు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందాం అనుకున్నారట. సరే, తర్వాత చేసుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే పిల్లలు కాలే. కానప్పుడు ఇంకా వర్రీ స్టార్ట్ అయింది. అప్పటికే ఏజ్ బార్ అవుతుంది, చాలా టైం పాస్ అయింది. ఏం చేయాలి డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలెట్టారు. అంటే ఇప్పుడు అందరూ కూడా చేస్తున్న తప్పిదే. మన సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కెరీర్ అనో ఇంకొకటనో వచ్చిన భర్తనో భార్యనో టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఎక్కువ అమ్మాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు ఎంతకాలం మనతో ఉంటారో ఉండరో మనకు తెలియదు. విడాకులు అయిపోతాయా అంటే నెగిటివ్ థాట్స్ తోటి వీళ్ళు లైఫ్ స్టార్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే కొంతకాలం జరిగిన తర్వాత ఆ గ్యారంటీస్ దొరికిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఏజ్ బార్ అవుతుంది, 35+ అయిపోతున్నారు వీళ్ళు. అప్పటికేమవుతుంది, మనం చెప్పుకున్నాం కొన్ని వీడియోస్లో, వీళ్ళకి మోనోపాజ్ దశ వచ్చేస్తుంది. తర్వాత బాడీ డల్ అవుతుంది, యాక్టివ్నెస్ తగ్గుతుంది, హెల్త్ ఇష్యూస్ చిన్నగా స్టార్ట్ అవుతుంటాయి, షుగర్లని, బీపీలని. 30+ అయితేనే భయపడాల్సిన రోజులు వచ్చేసాయి. ఇంకా 35 అంటే ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారనేది తెలియదు. సో వీళ్ళకి కూడా అదే పరిస్థితి. పిల్లలు పుట్టకపోతే ఇంక డాక్టర్ల చుట్టూ వాళ్ళు కూడా మరి చేతులు ఎత్తేసారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ మధ్య మన సరోగసి అవన్నీ విని అవి కూడా ఎంతవరకు గ్యారంటీ తెలియక అల్లాడుతున్నారు పాపం జనాలు. హెల్త్లు పాడయ్యి, డబ్బులు పాడయ్యి, ఎటుపోవాలి? అసలు గందరగోళం అయిపోయింది ఈ సిచ్యువేషన్ బయట మనకి. మరి వీళ్ళేమో మేల్కొనట్లేదు. ఈవిడేం చేసింది, పాత సినిమాల్లో ఇలా చూపించేవారు మనకి, భర్తని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడమా, కొద్ది రోజులు ఇంట్లో పెట్టుకుని ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు సఖ్యత వీళ్ళు భరించలేక చూస్తూనే ఉన్నాం. మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇది చాలా దారుణంగా తయారైంది. ఏమవుతుందంటే ఈ లోపలే భార్య దూరంగా పెట్టడం, ఎందుకంటే పెళ్లికి ఒప్పుకోలేదు అతను. మనకి క్లైమాక్స్ ఏంటనేది అనవసరం, అది అర్థమైపోతూనే ఉంటుంది అందరికీ. బిఫోర్ ఏం జరిగింది, అసలు అలా జరగచ్చా, ఏం జరగకూడదు, మనం ఎలా ఉండాలని తెలుసుకోవాలి స్టోరీ ద్వారా. ఏదైనా చేయి జారిపోతే రాదు ఏది కూడా. అతను మంచిగానే ఉన్నాడు ఫస్ట్లో, వద్దు వద్దు వేరే పెళ్ళి వద్దు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు అని చెప్తున్నాడు. చెప్తుంటే వినకుండా దూరం పెట్టింది. దూరం పెడితేనైనా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటారా ఇలాంటి వాళ్ళు? దేనికైనా అలవాటు పడతారు కదా, వేరే వాళ్ళకి ఎవరికైనా అలవాటు పడతారు. ఆఫీస్లో జరిగింది అదే. ఎవరో ఒకళ్ళు ఉండరా,
Yes. ఉంటారు కదా గంత బొంత అన్నట్టు. లేకపోతే వీళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు ఉండొచ్చు. ఏదో ఒక కాలమహిమ అన్నమాట. ఏదో ఒకటి ఇక్కడ జరిగిపోతుంది. దూరం పెట్టడం వల్ల ఆ. అక్కడ ఇంకొకరికి దగ్గర దగ్గర అయిపోయి ఆటోమేటిక్గా అది ఫిజికల్ Yes. నీడ్ అయిపోతుంది అది. ఇప్పుడు ఆకలేస్తే అన్నం 2 రోజులు తినకుండా ఉండగలరు, 3వ రోజు తినకుండా ఉండగలరా? అంటే అది ప్రాణం నిలుపుకోవడానికి ఇదేమో వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో ఉన్న టెన్షన్సే కానీ Yes. వాళ్ళ మనసులో కలిగిన కోరిక వాట్ ఎవర్ వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్ మన భాషను చెప్పలేం. అది వాళ్ళ ఫీలింగ్, అది అందరికీ కలగకపోవచ్చు. Yes. ఏ భార్య 4 రోజులు దూరం పెడితే ఉండలేవా నువ్వు? భార్య ఊరు వెళ్తే 4 రోజులు ఉండలేరా మీరు? ఇదే నేను ప్రశ్నిస్తాను అందరినీ. ఎంత అంటే క్యారెక్టర్ లూజ్ చేసేసుకుని భార్యకి దూరం అయిపోయి, అంటే ఒక ప్రేమకి విలువ ఇదేనా చాలా మంది అడుగుతారు. ప్రేమించుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ప్రేమ అంటే ఏంటి, గాడిద గుడ్డు ఏంటి, ప్రేమ గురించి ఏం చెప్పాలి? ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక కట్టుబాటు, ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వగలిగిందే ప్రేమ. Yes. ప్రేమ ఇవన్నీ ఇస్తుందని నేను చెప్తాను. ఇవన్నీ ఇవ్వనప్పుడు అది ప్రేమ ఎలా అనిపించుకుంటుంది? మరి ఈ అబ్బాయి చేసింది కూడా అంతే కదా. అప్పటి వరకు పిల్లలు వద్దు వద్దు అని చక్కగా మాట్లాడిన వాడు చక్కగా జీవితం సాగించుకోవాలి. ఈ అమ్మాయి కూడా మరి తెయ్య వరకు లాగకూడదు, లాగింది. చివరికి ఆ అబ్బాయి అవతలకి అలవాటు పడ్డాడు. Yes. పడి ఆమె ప్రెగ్నెన్సీ ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా తర్జన భర్జన లోపల బాధపడుతుంటే ఇంటికి వచ్చేటప్పటికి ఈవిడ గారు చెప్పింది, మీరు మళ్ళీ చేసుకోవాలి అది ఇదని. అబ్బా భలే అవకాశం కలిగింది Plan అనుకున్నాడు, చెప్పేశాడు. ఆ ప్లాన్ ఈయనకి ఆయన కొంచెం మార్చి చెప్పాడు ఏదో Yes. చేసుకుంటాను అని. తర్వాత ఏమైంది, ఇగో ఇప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈమె పెళ్లి చేసి ఫస్ట్ నైట్ చేసింది. ఫస్ట్ నైట్ ఏంటి వాళ్ళకి, ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే. Yes. అంటే ఇలా అమాయకత్వం అన్నమాట. అంటే ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు అందరు అమ్మాయిలు చెడ్డోళ్ళు కాదు, అందరు అమ్మాయిలు పతివ్రతలు కాదు. ఎవరైతే మంచిగా ఉంటారో అమాయకంగా ఉంటారో వాళ్ళు ఇలా మోసపోతూ ఉంటారు. కాస్త దూరం ఆలోచించండి అని చెప్తున్నా నేను. పెళ్లి చేసింది చేతులతో, ఫస్ట్ నైట్ కూడా చేసింది, చేసి మర్నాటి నుంచి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత దూరం పెట్టేసింది వాళ్ళని. మరి వాళ్ళు ఊరుకుంటారా? సహించలేకపోయింది కదా. హస్బెండ్ వేరే ఆమెతో ఉంటే. ఒక నెల అయిన తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి దూరం పెట్టడం మొదలు పెట్టింది. పెడితే వాళ్ళు ఊరుకోరు కదా, ఇంకా చెకప్ అని అదని ఇదని మొదలు పెట్టారు. నేను వస్తాను పద అని చెప్పి బయలుదేరి. కాస్త అక్కడ తెలివిగా కనిపించింది నాకు. నేను వస్తాను పద అనటం. అంటే భగవంతుడు ఎక్కడో చోట ఏదో ఒక అవకాశం కల్పిస్తాడు, మనమే దాన్ని తెలుసుకోలేకపోతాం. Yes. సరే వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమో 5వ నెల అని చెప్పింది. 5వ నెల ఏంటి ఇప్పుడే కదా పెళ్ళి అయిందంటే, భలేదాన్ని ఊరుకోమ్మా, ఈమె మంత్ 1 నుంచి నా దగ్గరకు వస్తుంది అనేటప్పటికి మొత్తం కథ తెలిసింది. ఇంకేముంది, బాంబు పేలుతుంది. ఇంకా మానసికంగా కృంగిపోవడం. ఏం చేయాలి ఇప్పుడు? భర్త నీవాడు కాదు, అతనికి ఆమె భార్య అయింది, ఆమె వల్ల బిడ్డనికి అంటుంది, వాళ్ళకి బాగుండదు, నువ్వే తప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళ పుట్టింటి వాళ్ళు 10 కోట్ల రూపాయల ఆస్తి కూడా ఇచ్చారంట వీళ్ళకి. Yes. మరి ఏం చేయాలి? ఇప్పుడు పక్కకు వచ్చేసింది, ఎవరినో దత్తత తీసుకుంది, ఏదో బ్రతుకుతుంది. కానీ ఇలాంటి బ్రతుకు కావాలా? నీ చేతులారా నువ్వే కదా పాడు చేసుకున్నావు. అదేదో సినిమాలో భర్తకు ఇంకొక పెళ్లి చేసింది డబ్బు కోసం, Yes. ఆమెని మావి చిగురు. అంటే అది కూడా కళ్ళు తెరిపించే సినిమానే. మన ఆశలకి ఎక్కువగా హద్దు ఉండాలి, ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు అనేది తెలియాలి అమ్మాయిలందరికీ. అది కోరికలు గుర్రాలైతే ఆశలు అదుపు తప్పితే ఇది పర్యవసానాలు ఇలా ఉంటాయి. అయితే ఇలా ఎవ్వరూ కూడా చెయ్యకూడదు. అంటే మనం చెప్పే నీతి మాటల్లాగా వాళ్ళకి అనిపించవచ్చు, ఆ సమయంలో వాళ్ళకి ఏం తెలీదు. ఇక్కడ సెన్స్ ఉండదు, ఆ మనసులోనూ సెన్స్ ఉండదు, ఏం చేస్తున్నాం ఏమో ఆలోచిస్తున్నాం అనేది ఉండదు వాళ్ళకి. ఆ రకంగా వీళ్ళు మోసపోతున్నారు. ఇది కూడా ఒక మోసమేగా. Yes. ఆ అబ్బాయి చేసింది ఇది మోసమేగా. అంటే ఈ మోసాన్ని తనకు తాను తెచ్చుకుంది ఈ అమ్మాయి. ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అతనికి ఒక సాధారణమైన ఒక మనిషి కోరికలకి బానిసే అవుతాడు. Yes. మనం చెప్పుకున్నాం, ప్రేమ అనేది రోజు చూస్తూ కూర్చుంటే బాగోదు. అతనికి కూడా బాగోలేదు. ఎక్కువ రోజులు అయిపోయింది, రోజు ఇదే మొహం చూస్తూ కూర్చోవాలి, పనులుంటాయి, పాటలుంటాయి, కొత్త ఏవో బోల్డ్ అట్రాక్ట్ అవుతుంటాయి. మరి మనిషి అన్న తర్వాత అట్రాక్ట్ అయ్యాడు. మరి ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడమే, ఒంటరి బ్రతుకు బతుకుతుంది కదా. ఈ జీవితం వద్దనే, పిల్లలు కావాలనే ఆశపడింది. చివరికి అదే జీవితం దేవుడు ఇచ్చాడు. అందుకనే దేవుడు ఏది ఇస్తే అదే తీసుకోవాలి నవీన గారు. పిల్లలు లేకపోతే పోనివ్వండి. చాలామంది మీరు చెప్పినట్టు మన బ్లడ్ కాదు కదా. దీంట్లో ఇంకొక అర్థం కూడా చెప్తాను నేను. ఎవరెవరో పిల్లల్ని పెంచుకుంటే, అనాథ పిల్లల్ని, వాళ్ళు ఎవరికి పుట్టారో మనకు తెలియదు. వాళ్ళ జీన్స్లో ఏమి లక్షణాలు ఉన్నాయో మనకు తెలియదు. మంచి అయితే పర్వాలేదు, చెడు ఉంటే మనం జీవితకాలం భరించాలి. కోర పుట్టిన వాళ్ళ రక్తమా, లేకపోతే ఏంటి, లేకపోతే ఒక దొంగ, ఇంకొకట రకరకాల మైండ్ సెట్ ఉంటుంది మనుషులకి. ఏ మైండ్తో పుట్టాడో ఆ పిల్లాడు,
మనం తెచ్చి పెంచుకుంటే రేపొద్దున పెద్ద అయిన తర్వాత ఎట్లా తయారవుతాడు. Yes. మనం ఒకటి చూసాం కదా, ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకుంటే చంపించేసింది ప్రియుడితో చేరి. అందుకనే చాలా మంది బయట నుంచి తెచ్చుకుని పెంచుకోవడానికి ఇష్టపడరు. సొంత బిడ్డలే ఓకే, పుడితే ఓకే, లేకపోతే నోరు మూసుకుని కూర్చుని భజన చేసుకోండి, హాయిగా జపం చేసుకోండి, మీ ఉద్యోగం పిచ్చి పిచ్చి చేసుకోండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయకూడదు. పిచ్చి పిచ్చి ప్లాన్లు పెళ్లి వేయకూడదు. చేద్దాము. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవటం ఇదంతా. Yes. ఏది ఇస్తే అది తీసుకోవాలంటారు చూసారా. Hmm. గుళ్ళోకి వెళ్తారు ఒక్కొక్కళ్ళు, ప్రసాదం మాకు మాకు అసలు ఎప్పుడు అలా చేయొద్దు, నుంచోండి. ఆ పూజారి గారు అందరికీ తల ఒకటి ఇస్తాడు, ఏమి ఇస్తే అదే మనకు ప్రసాదం. ఏమీ లేదు, అక్కడ కుంకుమ బొట్టు ఉంటే తీసుకుని పెట్టుకోండి, లేదా ఒక పువ్వు ఉంటే తీసి పెట్టుకోండి, 2 అక్షంతలు ఉంటే వేసుకోండి, అంతే. అది కూడా దేవుడి ప్రసాదమే. Yes. ఏదో కొబ్బరి చెప్పులు అరటిపళ్ళు మేము ఆ కాయలు తెచ్చాం మేమే గలీజ్గా మాట్లాడతారు కొంతమంది. అది కాదు, అది దేవుడి ప్రసాదం కానే కాదు. దేవుడు ఏది ఇస్తే అదే తీసుకోవాలి. Thank you, ma'am.